జూన్ 4వ తేదీన ఫ్యాన్ ప్రభంజనానికి సైకిల్ తునాతునకలవడం రాష్ట్ర ప్రజలంతా చూస్తారని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నిడిమామిడి, సురుగానిపల్లి గ్రామాల్లో ఆయన నిర్వహించిన ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. గ్రామాల్లో పూలవర్షం కురిపిస్తూ శ్రీధర్ రెడ్డికి స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ మరోసారి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా జగన్ చేసిన మంచి, మీరు చేసిన అభివృద్ధి తాము ఎప్పటికీ మరువలేమన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు 500లో లేక 1000 రూపాయలు ఇచ్చి అదే ఒక గొప్పగా భావించే వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి అని విమర్శలు చేశారు. ఆయన చదువుకున్న అజ్ఞాని అని, అందుకే ఇన్నేళ్లలో పుట్టపర్తి అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. ఇప్పుడు అసలైన అభివృద్ధి అంటే ఏంటో చూస్తున్నానని అన్నారు. తాము ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా ఎన్నో నెరవేరుస్తున్నట్లు ఆయన వివరించారు. పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి దద్దమ్మ మరెవరు ఉండరని కామెంట్ చేశారు. రఘునాథ్ రెడ్డి పోటీ చేసినా లేదా ఆయన కోడలు పోటీ చేసినా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో వేసినట్టే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు కాలేజీల రూపంలో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. MBA కాలేజీలో ఎవరూ చదవకపోయినా వారి పేరుతో దొంగ అటెండెన్స్లు వేసి కాపీరైట్లతో పరీక్షలు నిర్వహించి డబ్బులు దండుకుంటున్న వ్యక్తి రఘునాథ్ రెడ్డి అని అన్నారు. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా అట్ ఎ టైం ప్రతి మండలంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మండల నాయకత్వం కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలను దగ్గరగా కలుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఏవైతే గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నిటినీ ప్రజలకు వివరిస్తూ ఆ కుటుంబానికి ఎంతవరకు మేలు జరిగింది అని చెప్పేసి వాళ్ళకు వివరిస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీని పూర్తిగా మట్టి గర్పించాలనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారిని భుజానికి ఎత్తుకొని పరిగెత్తే పరిస్థితి మే 13వ తారీఖున జరుగుతుంది. జూన్ 4వ తారీఖున మనం పెద్ద ఎత్తున ఆ రోజు చూడొచ్చు. ఫ్యాన్ ప్రభంజనానికి సైకిల్ తునాతునకలయ్యేది మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ. గతంలో జరగనటువంటి పెద్ద పెద్ద పనులను ఈరోజు శ్రీధర్ రెడ్డి వచ్చినాక మాత్రం ఎందుకు జరుగుతున్నాయని కూడా ప్రజలు దగ్గరగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక దద్దమ్మ, పల్లె రఘునాథ్ రెడ్డి అనే ఒక దద్దమ్మ ఏమీ చేయలేక, శాశ్వతమైన పని ఒక్కటి కూడా చేయలేక పుట్టపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసినటువంటి ఒక సన్యాసి పల్లె రఘునాథ్ రెడ్డి. ఈ సన్యాసి గెలవకూడదు అనే దృఢ సంకల్పంతోనే ఈరోజు పుట్టపర్తిలోని ప్రజానీకం కూడా, ముఖ్యంగా రైతాంగం అయితేనేమి, ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ అయితేనేమి పూర్తిగా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. 500, 1000 రూపాయలు వాళ్ళు జోబీలో పెట్టాలా, అదే పెద్ద గొప్ప అనుకుంటున్నాడు. శాశ్వతమైన పరిష్కారం అంటే రైతాంగానికి వెన్నెముక లాంటిది ఈ సాగునీరు. ఈ సాగునీరు అందించిన తర్వాత అసలు రైతులనే వాళ్ళు ఎవరు కూడా ఒక బాధపడడం అనేది ఉండదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెమ్మలందరూ మాకు జగన్మోహన్ రెడ్డి లాంటి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఉంటే చాలు, మా కుటుంబం చల్లగా ఉంటుందని చెప్పి రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ఈసారి 13వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి రుణం ఎలా తీర్చుకోవాలని అని చెప్పేసి ఆలోచిస్తున్నారంటే ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఏమంటారు, బొమ్మ బొరుసు మాదిరి అంతా ఒక పక్క ఒక పల్లె సింధూరాన్ని పెట్టినాడు, ఒక పక్క పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నాడు. అదే కుటుంబమే, అదే పాత చింతకాయ పచ్చడిని కొత్త జాడీలో పోసినాడు అంతే, ఇంక అంతకంటే ఏంది లేదు. ఎంత అంటే అదే మాటలే, అవే అబద్ధాలే, అవే గజదొంగ మోసాలే, అవే స్టూడెంట్స్ అందరినీ, లేని స్టూడెంట్స్ను MBA కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో దొంగ అటెండెన్స్ లేసి వాళ్ళు ఏడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అంటే ఏడో ఇళ్ళకాడ ఉంటారు. ఆ పిల్లలు అటెండెన్స్లు అన్నీ వేసుకోవడము, ఫీజులు కలెక్ట్ చేయడము, మళ్ళీ వాళ్ళకి సర్టిఫికేట్ లాస్ట్లో దొంగ సర్టిఫికేట్ తయారు చేయడము, ఇవ్వడము. ఇది పల్లె రఘునాథ్ రెడ్డికి ఉండే ఆలోచన సరళి. MBA కాలేజీలో అయితే మాత్రం ఒక్క కాలేజ్ కూడా, ఒక్క చోట కూడా స్టూడెంట్స్ కాలేజ్ కూడా పోరు.
ఊరికి అటెండెన్స్ చేయడము, పరీక్షలు కూడా ఈయన దగ్గర కూర్చొని అవసరమైతే ఈయన రాస్తాడు, పల్లె రఘునాథ్ రెడ్డి రాస్తాడు, ఎగ్జామ్ పేపర్ కూడా ఈయన రాస్తాడు. అలాంటి మూర్ఖుడు ఈ పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తా ఉన్నాను. నేను వీకెండా ఆయన వీకెండా ఈ మే 13న జరిగి జూన్ 4వ తారీఖు కౌంటింగ్ రోజు తెలుస్తుంది ఫుల్ టైం ఎమ్మెల్యే ఎవరు, వీకెండ్ పొలిటీషియన్ ఎవరు, దొంగ ఎమ్మెల్యే ఎవరు, అభివృద్ధి చేసే ఎమ్మెల్యే ఎవరు, అబద్ధాలు చెప్పే ఎమ్మెల్యే ఎవరు, నిజాలు మాట్లాడి నిర్భయంగా మాట్లాడి మనం ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేసేది ఎవరని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.